లాస్ట్ పార్ట్లో బేబీ షార్క్ యొక్క 3 పాయింట్స్ మనం తెలుసుకున్నాం. దాన్ని మనం ఇంప్లిమెంట్ కూడా చేద్దామని అనుకున్నాం. నౌ కమింగ్ టు బెలుగా 3 పాయింట్స్ ఏంటి అంటే, లెట్ మీ టెల్ యూ వెరీ ఫాస్ట్ అండ్ క్లియర్. ఫస్ట్ థింగ్, బెలుగాది టార్గెట్ ఆడియన్స్ స్ట్రీమర్స్, గేమర్స్, స్ట్రెంత్ బిట్వీన్ 15 to 25 or 30 లోపు. సో ఈ టార్గెట్ ఆడియన్స్ అన్నది కంప్లీట్లీ యూత్ ఓరియంటెడ్. సెకండ్ థింగ్ వచ్చేసి స్టోరీ టెల్లింగ్. 2 minutes లో ఎనీవన్ డూ యూ ఎక్స్పెక్ట్ ఒక 5 to 6 ట్విస్ట్ వస్తాయండి? ఎస్, అసలు స్టోరీస్ చూడండి, విత్ ఇన్ 2 minutes స్పాన్ లో మీకు 3 to 4 ట్విస్ట్ 101% నాది గ్యారంటీ. కమింగ్ టు ద థర్డ్ వన్, క్యారెక్టరైజేషన్. మళ్ళీ చెప్తున్నా, క్యారెక్టరైజేషన్. నువ్వు ఒకటే క్యారెక్టర్తో వెళ్తే ఆబ్వియస్గా చూసే వాళ్ళకి బోర్ కొడుతుంది. సో బెలుగా ఒక 10-15 క్యారెక్టర్స్ క్రియేట్ చేస్తాడు. ఎవ్రీ వీడియోకి ఒక కొత్త క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు యాజ్ ఎ ట్విస్ట్. సో ఈ 3 థింగ్స్ మనం ఇక్కడి నుంచి నేర్చుకుంటే ఆబ్వియస్గా రిటెన్షన్ కానీ, వైరల్ కానీ, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కానీ ఆటోమేటిక్గా మనకు వస్తారు. ఇది ఎలా అనిపించిందో నాకు చెప్పండి. మీరు బెలుగాది యూజ్ చేసుకుంటారా లేదా బేబీ షార్క్ది కంటెంట్ యూజ్ చేసుకుంటారా? నాకు కమెంట్స్లో చెప్పండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. Bye-bye. And if you have missed out seeing my long video, just check out that is wonderful video. Have a great day. Bye-bye.